హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ట్ పిచ్ ఫౌండేషన్. సో ఈసారి మళ్ళీ మనకి డొనేషన్ వచ్చింది. శ్రావ్య గారు పంపించారు. సో ఇది మనకి థర్డ్ టైం అనమాట తను పంపించడం మన ఫౌండేషన్కి డొనేట్ చేయమని చెప్పి, వినాయక చవితి స్పెషల్గా. సో ఏంటి అంటే ఇంతకుముందు మేము రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేసాము. ఈసారి మేము ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నాము. సో అది ఎవ్రీథింగ్ ఒక వీడియో మేము చేసామన్నమాట. అందులో మీరు చూడండి. సో మేము ఇంకా ర్యాండమ్గా చెక్ చేస్తుంటే అందులో ఒక ఆర్ఫనేజ్ వచ్చేసి రాధికా కిషన్ బాలికా భవన్ అనే ఆర్ఫనేజ్కి మేము కాంటాక్ట్ అయ్యాము స్టాఫ్కి. సో అక్కడ స్టాఫ్కి కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళని అడిగామన్నమాట. సో మీకు ఏదైతే నీడ్ ఉందో అది మాకు చెప్తే మేము అది తీసుకొస్తాము అని చెప్పి. సో వాళ్ళు ప్రజెంట్ మాకు గ్రోసరీస్ నీడ్ ఉంది అని చెప్పి చెప్పారు. మేము అవే తీసుకొని వెళ్ళాము. అలానే పిల్లలకి ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళామన్నమాట. సో మాకు వాళ్ళు ఎప్పుడు చెప్పారంటే 12:30కి పిల్లలు అందరు ఉంటారు, ఒకటే దగ్గర ఉంటారు, మీరు అందరిని కలవచ్చు అని చెప్పారు. బట్ మాకు లేట్ అయిపోయింది, వెళ్ళేసరికి 1:30 అయిపోయింది. ర్యాపిడో బుక్ అవ్వకపోవడం వల్ల, సో గ్రోసరీస్ తీసుకోవడం లేట్ అవ్వడం వల్ల మాకు లేట్ అయిపోయిందనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఉన్నారు, బట్ కొంతమందే ఉన్నారు, అందరూ లేరు. అక్కడున్న పిల్లలతో మాట్లాడాము, అలానే స్టాఫ్తో కూడా మాట్లాడాము. సో ఆ స్టాఫ్ వచ్చేసి లైక్ ఆ ఆర్ఫనేజ్ గురించి ఎవ్రీథింగ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది, ఎవరు స్టార్ట్ చేశారు అనేది, ఫౌండర్స్ గురించి కూడా చెప్పారనమాట. వాళ్ళ ఫాదర్ సో అప్పటి నుంచి ఇక్కడ రన్ అవుతుంది. ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అట్లా మేము తీసుకొచ్చుకొని మేము ఇచ్చేసి అడాప్షన్స్ అయ్యాయి చాలామందికి. ఇక్కడ నుంచి పేరెంట్స్ పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి, మ్యారేజెస్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు మాత్రం ఇక్కడ చేశారా? ఇక్కడే గ్రేట్, ఇక్కడే చేశారు. ఇప్పుడు మ్యారేజెస్ చేయట్లేదు, అడాప్షన్స్ తీసేస్తారు బై గవర్నమెంట్. ఓకే. ఫౌండర్స్ వచ్చేసి వీకే దాగే అండ్ తెహ్మినాబాయి దాగే. వీళ్ళు 1950లో స్టార్ట్ చేశారు ఇది ఆర్ఫనేజ్ వచ్చేసి. సో వాళ్ళు చనిపోయిన తర్వాత ఇది ట్రస్ట్కి ఇచ్చేసారనమాట. సో ఇక మొత్తం ట్రస్ట్ వాళ్ళే చూసుకుంటున్నారంట. సో పక్కనే కాలేజ్ కూడా కట్టించారు, రాధికా భవన్ కాలేజ్. సో పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నారు. సో ఇక్కడ చాలామంది పిల్లలు మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, మొత్తం దీని గురించి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఆ ఫౌండర్స్ ఇద్దరిది కూడా ఫస్ట్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంట. సో అది హిందుస్థాన్ టైమ్స్లో మనకి డిక్లరేషన్ మ్యారేజ్ అని చెప్పి కూడా వాళ్ళది నేమ్స్ కూడా ఒక న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో అది పిల్లలు చెప్తున్నారు చాలా హ్యాపీగా. మేము వెళ్ళేటప్పుడు కూడా మా ఫౌండర్స్ది ఫోటో తీసుకోమని చెప్పి రిమెంబర్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మేము పిల్లలది వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎక్కడా తీయలేదు. ఎందుకంటే మాకు ముందే స్టాఫ్ చెప్పారనమాట, వీడియోస్ పర్మిషన్స్ లేవు, ఫొటోస్ లేవు అని చెప్పి. సో గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ రూల్ అంట, పిల్లల్ని ఎక్కడ ఏ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయొద్దు వీడియోస్తో కానీ ఫొటోస్తో కానీ అని చెప్పేసి. సో మేము కూడా ఓకే అని చెప్పి స్టాఫ్తో ఫొటోస్ దిగాము అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము. వాళ్ళు తీసుకోమని చెప్పారు వీడియోస్, బట్ పిల్లలు మాత్రం రావద్దు అని చెప్పారు. సో మేము అలానే చేసామన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య గారు ఫర్ యువర్ డొనేషన్. ఇది మీరు మాకు మా డొనేషన్కి డొనేట్ చేయమని చెప్పి ఇవ్వడం థర్డ్ టైం అండి. సో మీరు ఎంతైతే ట్రస్ట్, ఎంతైతే నమ్మకం మీరు మా మీద పెట్టుకున్నారో అదే మేము ఎప్పటికీ ఇలానే ఉంచుకుంటాము. సో మాకు ఎలా ఉందంటే మేము డొనేట్ చేస్తున్నప్పుడు లిటరల్లీ ఒక సాటిస్ఫాక్షన్ కానీ, హ్యాపీనెస్ కానీ, గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే కరెక్ట్ పర్సన్స్కి వెళ్తుంది అంటే ఒక అమౌంట్ అనేది ఒక కాజ్కి వెళ్తుంది, మంచి కాజ్కి వెళ్తుంది అని అంటే అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా. మేము చేస్తున్నందుకు మాకు అంత హ్యాపీనెస్ ఇస్తుంటే డొనేట్ చేసి ఎవరైతే డొనేట్ చేశారో ఆ డొనేషన్ వచ్చిన మనీ వాళ్ళకి కరెక్ట్ పీపుల్కి వెళ్తుంది అని అంటే వాళ్ళకి ఇంకెంత హ్యాపీనెస్ ఇస్తుంది చెప్పండి. సో మేము కూడా అలానే అంటే ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళకి కరెక్ట్ పర్సన్స్కి వెళ్ళాలని చెప్పి మేము ఎవ్రీథింగ్ కూడా చూసుకొని మేము మంచిగా అంటే మేము అనుకొని మేము చేస్తున్నాము. సో ఇలానే మీరు ఎప్పుడు అంటే ఇంకా ఇంకా చాలా డొనేషన్స్ చేయాలని అనుకుంటున్నాను. మీరు ఇట్లానే చాలామందికి హెల్ప్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.